సో ఇప్పుడు ప్రధానంగా ఇంకా అంటే నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇది ప్రాసెస్ చట్టం తన పని తాను చేస్తూ ఉంటుంది. అవును. పిలిచినప్పుడు వెళ్తారు, అవును. వస్తారు ఇదంతా. అవును. ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా మీకు క్యాలెండర్ యాక్టివిటీలో? ఏమీ లేదండి. ఇప్పుడు కొద్దో గొప్పో ఆ రంగరాజన్ గారు కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ మాటలు కూడా హిందువులు, ముస్లింల మధ్య గొడవలు ప్రేరేపించేవని మరి కొత్త కేసు ఇంకో కేసు పెట్టారండి. అది సహజంగా జరుగుతుంది. నేను కూడా ఎదురు చూస్తున్నా. రంగరాజన్ గారు భూమిలోకి వచ్చిన తర్వాత ఆయన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేది నేనేనండి. మళ్ళీ అక్కడ కూడా లాయర్ ఉండరు, లాయర్ని పెట్టిన అలవాటు లేదండి. మన బెయిల్ వేయడం కోసం మేము లోపల ఉన్నాం కాబట్టి పాపం లాయర్లు బెయిల్ వేయాల్సి వచ్చింది. మన శంకర్ నరేష్ గారు కానీ, ఈ సిద్ధీశ్వర్ గౌడ్ గారు కానీ, బాందయ్య గారు కానీ వారు ఆ టీమ్ సహాయం చేసి పెట్టారు వారు. కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో క్రాస్ ఎగ్జామినేషన్ మాత్రం గత కేసుల్లో నా కేసులో నేను చేసుకున్నట్టే ఈ కేసులో ప్రయత్నం చేస్తా. ఎదురు చూస్తుంటామండి ఆ రోజు కోసం. మీరు అన్నట్టు ఈ లోపల ఈ కాలంలో ఇట్స్ మై రిజాయిండరీ. అక్కడ ఏమి జరిగింది, అసలు మన లక్ష్యం ఏమిటి, మన గమ్యం ఏమిటి చెప్పుకోవటం, మన రిజాయిండరీ ప్రత్యుత్తరంలో భాగంగానే తమరు ఇచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుందండి.